ఆయన్ని లేపారా? కానీ ఆయన నిద్రపోతూనే ఉంటారు. నువ్వు సరేమ్మా, రండి వెళ్ళి చూద్దాం. నేను వెళ్ళి చూసొస్తాను. నాన్నా, నాన్నా. ఏమైంది? నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు, అమ్మ మిమ్మల్ని లేపమని పంపింది, అందుకే. ఓ, కొంచెం టైర్డ్గా ఉంటాను, అలా నిద్రపోయానా. టైం ఎంత? 9 గంటలైందండి. ఓ, తనని నిద్ర లేపలేదని చాలా భయపడిపోయిందా? చాలా భయపడ్డారు. ఎక్కడుంది? బయటే ఉన్నారు, వెళ్ళి చూడండి. ఏంటమ్మా మహారాణి, చాలా భయపడిపోయినట్టున్నారు. నిద్రపోతోంది కదా. కరిసి, కరిసి, నేను నిద్రలోనే ఉన్నాను. కరిసి, 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 నాకు భయంగా ఉంది. లే కరిసి. కానీ వీళ్ళ నాన్న మాత్రం వస్తున్నారు. వీళ్ళ నాన్న ఇంకా బ్రతికే ఉన్నారా సార్? ఆయన అప్పుడే చెప్పారు, వీడితో వెళ్లకు, బంధువులంటూ ఎవరు ఉండరే అని. చచ్చేటప్పుడు కూడా అనాథలాగా చచ్చిపోతావు అన్నారు. ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆయన చెప్పింది నిజం. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకపోవచ్చు, కానీ ఆవిడ చావు ఇలా ఉండకూడదు సార్. తమ్ముడు సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్, మాకు ఎవరు లేరు సార్, ప్లీజ్ సార్. సార్, సార్ నా తమ్ముడు సార్, సార్ ప్లీజ్ సార్. సార్ రే తమ్ముడు. ఒక జీవితం అంటే అంతే కదా. వాళ్ళ ఆయన చనిపోయారన్న భయంతో ఆ అమ్మగారు చనిపోయారు కదా. వాళ్ళిద్దరూ ఎలాంటి జీవితం జీవించుంటారని ఆలోచించు. బ్రతికితే ఇలాగే బ్రతకాలి. నిధు, నీళ్లు తాగడానికి వెళ్తున్నానమ్మా. ఏంటి గొడవ? సార్, సార్ నా తమ్ముడు కనిపించట్లేదు సార్, కనిపెట్టబట్టే కేసు తీసుకోలేమంటున్నారు సార్. తీసుకోలేమని చెప్తున్నారా? అవును సార్, నేను డైలీ వస్తున్నాను సార్, నేను తప్ప ఇంకెవరు లేరు సార్ వాడికి. లేకపోతే వాడు చాలా కష్టపడతాడు సార్. ఆగాగు, ఏడవకు, కనిపెడదాం. ఇదిగో నీళ్లు తాగు. సరేలే, తమ్ముడి గురించి చెప్పు. చూడ్డానికి ఎలా ఉంటాడు? బాగా క్యూట్ గా ఉంటాడు సార్. అంటే బాగా తెల్లగా ఉంటాడని చెప్తున్నాను. ముక్కు పెద్దగా ఉంటుంది. తర్వాత రెడ్ కలర్ కాలర్ వేసుకున్నాడు. అలాగే తోక కూడా బాగా బొద్దుగా ఉంటుంది. తోక? అవును, తోకే సార్. కుక్క గురించి మాట్లాడతా సార్, కుక్కని చెప్పగలరు సార్, వాడు నా తమ్ముడు. తీసి సార్, లేరా సార్ ప్లీజ్ సార్. లేరా. ఏంట్రా తమాషాగా ఉందా? సార్, మనుషులకు మాత్రమే ఫీల్ అవ్వాలా, కుక్కలకి ఫీల్ అవ్వకూడదా? మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. ఒక్కొక్కడు ఎంతంత టెన్షన్ తో తిరుగుతుంటే కుక్కని పెట్టు, నక్కని కనిపెట్టని. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అర్థం చేసుకోవాలి సార్, నేను లేకపోతే చనిపోతాను సార్. నేను సహనాన్ని కోల్పోయే లోపల వెళ్ళిపోరా. వెళ్ళిపో. సరే సార్, నేను పోతాను సార్, కానీ మళ్ళీ మీరు నన్ను సవ్యంగానే చూస్తారు. ఒక కుక్క కోసం ఒకడు చనిపోయాకైనా మీరు దాని ఇంపార్టెన్స్ ఏంటని తెలుసుకుంటారా? నేను శాశ్వతంగా పోతాను సార్.
ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తారనుకుంటున్నారు? ఎవరు? రిచర్డ్ సారా? హ్మ్. తెలీదు. నీ కుక్క పేరేంటి? రస్టీ సార్. గుర్తులు? అదే చెప్పాను కదా సార్, తోక. రే, ప్రతి కుక్క తొక్క అలాగే ఉంటుంది. ఇంకేదైనా చెప్పరా? ఆ, వాడి రెడ్ కలర్ కాలర్ లో బ్లాక్ కలర్ హాట్ అండ్ ఫేస్ ఉంటుంది సార్. రెడ్ కలర్ కాలర్ లో బ్లాక్ కలర్ హార్టీనా? అవును సార్. కరెక్ట్ గా చెప్పు. లాస్ట్ గా నీ కుక్క ఎక్కడ కనిపించకుండా పోయింది? చివరిగా నేను బీచ్ వాకింగ్ తీసుకెళ్ళాను సార్, అక్కడే కనిపించకుండా పోయింది. నీ కుక్క ఫోటో ఉందా? ఆయన ఏమీ చెప్పలేదంటున్నారు. మరి తర్వాత ఏంటి? తర్వాత ఏంటో తెలియట్లేదు, కానీ ఒక్క విషయం తెలుసు, ఇక మన జీవితంలో ఎలాంటి సమస్య రాదు. చాలు ఏటు గారు, రేయ్, రెడీ ఓవర్ అయిపోయింది. చూడు, నన్ను ఎవరు అడగకూడదనే పిల్లాన్ని వాళ్ళ అమ్మింటికి పంపించేసి ఇక్కడ కూర్చొని తాగుతున్నాను. దేన్నైనా క్షమిస్తానురా, కానీ మగ కుక్కని ఆడ కుక్కని చెప్పి మోసం చేశారు చూడు, అది మాత్రం క్షమించట్రా. ఆ రోజు ఆ కుక్కని నా ఒళ్ళో పెట్టుకున్నాను కదా, అప్పుడే ఏదో తగిలినట్టు అనిపించింది. నేనే పట్టించుకోకుండా వదిలేశాను. నేను ఆ రోజే ఆలోచించుంటే కనుక గప్పుమని పట్టేసుండేవాడిని. దేన్ని? ఆ కుటుంబాన్ని. ఓ సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఓరు నాయనో, కన్నా లగెత్తురా నిత్తు, లగెత్తు. అంత భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అందుకని సారీ కూడా అడగను. ఏదో ఒక రకంగా నీకు మంచి చేశాను. ఓ, అది ఒక విధంగా కరెక్టేలే. కానీ అనవసరంగా వాడి కోసం నేను అబ్రాడ్ ప్లాన్స్ ని క్యాన్సిల్ చేశానని తలుచుకుంటే చాలా కోపం వస్తుంది. లండన్ ఎందుకు వెళ్ళలేదు? వీడి కోసమే. ఒకరోజు స్కూల్ అయ్యాక కళ్ళు తుడుచుకుంటూ వచ్చాడు. వెళ్ళొద్దన్నాడా? అలా చెప్పినా కూడా పర్వాలేదు, కానీ వేరే విధంగా చెప్పాడు. నువ్వు వెళ్ళు, తిరిగి రాకపోయినా పర్వాలేదు, నేనొస్తాను నీకోసం, అది 7 సముద్రాలు దాటి. ఇదే రియాక్షన్ తో చెప్పాడు. నేను కూడా ఎవడ్రా వీడు నా కోసం ఇంత ఫీలింగ్ గా మాట్లాడుతున్నాడని సరే అని ఇక్కడే ఉన్నాను. సో అది విని ఇంప్రెస్ అయ్యావా? ఏం చేయమంటావు నన్ను? అప్పుడు ఆ వయసుకున్న మెచ్యూరిటీకి అంతే. ఇదే ఇప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడుంటే వేరేలా రియాక్ట్ అయ్యేదాన్ని. ఏ అప్పుడు వయసు ఎంత? 18. ఇప్పుడు ఇంకో 3 నెలల్లో 18 కూడా అయిపోతుంది. వాట్? ఐ మెచ్యూర్డ్ నా? యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. Who do you think you are? నితుష. So, where is she now? శ్రీలంక. శ్రీలంకనా? నీకు కథేం తెలీదు కదా. నేను పుట్టి పెరిగిందంతా శ్రీలంకనే. అంతా బాగానే జరిగింది. కానీ ధరలన్నీ పెరిగిపోయినందువల్ల పరిస్థితులు కష్టంగా మారాయి. మా నాన్న కూడా మమ్మల్ని బోట్లో ఇక్కడికి తీసుకొచ్చారు. ఎలాగైనా ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇండియన్ సిటిజన్ అవ్వాలని మా నాన్న ప్లాన్ చేశారు. కానీ వచ్చే దారిలో పోలీసులకి దొరికి ఎలాగో తప్పించుకుని వచ్చేసాం. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది మీ నాన్న పోలీస్ అని. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక కేరళ అని అబద్ధం చెప్పి ఇక్కడే ఉంటున్నాం. సరే, నాకు ఆకలేస్తుంది, మళ్ళీ కలుద్దాం. ఒక నిమిషం. ఇవన్నీ ఏ నమ్మకంతో నువ్వు నాకు చెప్తున్నావు?
నువ్వు ఇంకా ఎవరికీ చెప్పవన్న నమ్మకంతోనే తెలియక నమ్మానంటావా? చెప్పనులే.